సర్వము ఏకమే. పార్ట్ 5. కర్మ. కర్మలన్నీ భగవంతునివే. ప్రతి వస్తువు తనదైన ధర్మమును నిర్వర్తించవలసి ఉంది. ఇది భగవంతుడు ఏర్పరిచిన విధానం. ఆయన కర్తృత్వం వలన జడచేతనములు అన్నీ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించుచున్నవి. కర్మలన్నీ భగవంతునికి చెందినవే. అందరూ తమ పనులు తామే చేసుకొనుచున్నారు. దీనిలో భగవంతుని కర్తృత్వ ప్రసక్తి తీసుకొని వచ్చుట ఎందుకు అని అడగవచ్చును. దానికి సమాధానం కలదు. మనం ముందు చైతన్యం గల ప్రాణులను గురించి విచారిద్దాము. తర్వాత జడ వస్తువుల గురించి విచారించవచ్చును. మనం చైతన్యం కలిగి ఉన్నాము. ముందుగా మన కర్మలు ఎవరి కర్మలో విచారిద్దాము. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఉత్తమ స్థితిని పొందుట కోసం మనం కృషి చేస్తున్నాం. కానీ మనం సాధించే ఫలితములు సమానంగా లేవు. లక్ష్యం సమానమే, ప్రయత్నం సమానమే, కానీ ఫలములలో వ్యత్యాసం ఏర్పడుతుంది. ఇందుకు కారణం ఏమిటి? ఈ సందర్భంలోనే కర్మలన్నీ తనవే అని భగవంతుడు తెలియచేయుచున్నాడు. లేకపోతే అందరి పరిస్థితి సమానంగానే ఉండవలెను. పరిస్థితులలోని ఈ వ్యత్యాసంనకు మనం కారణములు చెప్పగలమా? తన స్థితి మెరుగుపరుచుకోవాలని ప్రతి వ్యక్తి ఆశిస్తాడు. అటువంటి ఆశ లేని వ్యక్తులు ఎవరైనా గలరా? ఇతరుల పట్ల వారికి ఉన్న అభిప్రాయాలు ఎటువంటివైనా వారికి తమ పట్ల ఉన్న అభిప్రాయం మాత్రం సత్యమైనది. సమాన ఉద్దేశములు గల వ్యక్తుల పరిస్థితులు కూడా భిన్నములుగా ఉన్నవి. ఇందుకు కారణం ఒక్కటే, కర్మలన్నీ భగవంతునికి చెందినవి. నీవు ఇలా ఎదురు ప్రశ్న వేయుటకు అవకాశం కలదు. అందరికీ గల ఉద్దేశం ఒక్కటే అయినా వారి పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. స్థాయి భేదములను అనుసరించి వారి ప్రయత్నములు కూడా భిన్న రూపములుగా ఉండవచ్చు. అటువంటప్పుడు ఒక ప్రశ్న ఉంది. ప్రయత్నం అనగా ఏమిటి? ప్రయత్నం చేయబోటకు ముందు ఉన్న మనోవృత్తి మాత్రమే కదా. ఈ వృత్తులన్నింటికీ మూలం ఒకటే, అది వారికి ఉన్న ఉద్దేశ్యం. అది అందరికీ సమానం. కానీ ప్రయత్నంకు ముందు ఉన్న మనోవృత్తులలో వ్యత్యాసం ఎందుకు ఏర్పడింది? ఇక్కడ కూడా సర్వకర్మలు తనవే అని భగవంతుడు మనకు తెలియజేయుచున్నాడు. అయినా మరొకటి చెప్పవచ్చు. ఉద్దేశం సమానమే అయినప్పటికీ వ్యక్తిగత శక్తి సామర్థ్యములలో వ్యత్యాసముల కారణంగా ప్రయత్నములలో వ్యత్యాసములు ఏర్పడవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న ఉంది. ఈ శక్తి సామర్థ్యములకు మూలం ఎక్కడ ఉంది? అది ఆయా వ్యక్తుల మనస్సు, శరీరములతో సంబంధించి ఉంది. ఒక వ్యక్తి ప్రయత్నం చేయబోయే ముందు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవలసి ఉండును. కానీ మనస్సు, శరీరములు మొదలైనవి అతనికి కొన్ని పరిమితులను కల్పించును. వాటిని మార్చుటకు అతని శక్తి చాలదు. స్వీయ లక్ష్య సాధన కొరకు అతడు ఏ మేరకు కృషి చేయవలసి ఉన్నదో ఆ మేరకు కృషి చేయవలసి ఉన్నా అతడు ఆ విధంగా చేయలేడు. పరిస్థితులు అతన్ని చేయనీయవు. అందుచేతనే సర్వకర్మలు భగవంతునివే. మనస్సు, శరీరం, పరిస్థితులు వీటిని క్రమంగా మెరుగుపరుచుకోవచ్చును. లక్ష్య సిద్ధి కలిగే స్థాయికి పెంచుకోవచ్చు అని చెబితే దాని అర్థం ఏమి అగుచున్నది? ప్రస్తుతం సామర్థ్యం చాలదు అనే కదా అర్థం. ఇప్పుడు ఏమైంది? సర్వకర్మలు భగవంతునివే అని అంగీకరించినట్లు అయ్యింది. ఇక్కడ ఒక విషయం ఉంది. మనుష్యులు తమ లక్ష్యంను సాధించుకోలేకపోవచ్చున్నారు. దాని వలన వారికి మేలు జరుగునా లేదా కీడు జరుగునా? దాని వలన తప్పక మేలు చేకూరును. ఎందుచేతనంటే మనుష్యులలో అధిక సంఖ్యాకులు స్వార్థపరులు. ఈ స్వార్థపరులు పొందే విజయములు లోకక్షేమ కారకములో కాదో అని నీకు నువ్వే విచారించి చూసుకునుము. నీవు ఇలా అడగవచ్చు. నిస్వార్థపరులైన వారి ప్రయత్నములైనా పూర్తిగా విజయవంతములు కావలను కదా. వారు పైకి నిస్వార్థపరులుగా కనిపించవచ్చును, కానీ వారిలో కలంకములు లేకపోలేదు. అందుకు కారణం వారికి ఉన్న అహంకారం. వారి నిస్వార్థపరత్వం అహంకారంనకు దారితీయును. వారిలో ఆధిక్య భావన పెరుగును. అటువంటి సందర్భాల్లో కూడా భగవంతుడు వారి ఉద్దేశములను వమ్ము చేయును. వారికి గుణపాఠం నేర్పును. మీరు కూడా ఇతరుల వంటి వారే. నేను మీకు నియామకుడను అని మరొక తరగతికి చెందిన వ్యక్తి ఉన్నాడు. అతడు భగవంతుని ప్రతినిధి. అతనికి స్వార్థం లేదు, అహంకారం లేదు. భగవంతుడు అతని యందు నిత్య ప్రకాశమానంగా ఉండును. అనగా అతనిలో గల భగవంతుని రూపమును కప్పివేయు అహంతా మేఘం అతనిలో లేదు. అతని ఉద్దేశంలో అన్నీ నెరవేరును కనుక అతడు సత్య సంకల్పుడు అగును. భగవంతుడు అతని ద్వారా వెలుగులు విరాజిమ్మగలడు. అతనిలో అజ్ఞానాంధకారం లేనే లేదు. దైవేచ్ఛ ఏమిటో దానిని అతడు ఉన్నది ఉన్నట్లు గ్రహించును. భగవంతుడు అటువంటి వాణి ద్వారా తన సృష్టి యొక్క ప్రయోజనను నెరవేర్చును. అందుచేతనే సర్వకర్మలు భగవంతునివే. నీవు ఇలా అడగవచ్చును.
సత్య సంకల్పం గల వ్యక్తి ఒక్కడూ లేడా? అయినా భగవంతుని ఆశీస్సులు సర్వజనులకు సంపూర్ణంగా లభ్యం కాకూడదా? దీనికి సమాధానంలో ఒక సూక్ష్మాంశం ఉంది. జ్ఞానులు అయిన వారు సర్వకర్మలు భగవంతునివే అని ఎరుగుదురు. ఇతరులకు కూడా ఈ సత్యంను తెలియజేయవలను అనే ఆతురతతో వారు ఉంటారు. సర్వకర్మలు భగవంతునివే అని, మనకు సంబంధించినవి కావు అని ఎరుగుట కంటే మించిన శ్రేయస్సు మరొకటి లేదు. ఈ జ్ఞానంలోనే భగవంతుని ఆశీస్సులు అన్నీ ఇమిడి ఉన్నాయి. జ్ఞానులకు ఉన్న సంకల్పం ఒకటే, భగవంతుణ్ణి తాము సాక్షాత్కరింప చేసుకున్నారు. తాము తెలుసుకున్న ఆ భగవంతుని గురించి, ఆ భగవంతుని కార్యముల గురించి ఇతరులకు కూడా తెలియజేయవలసి ఉంది. జ్ఞానులు అయిన వారికి ఉండు ఉద్దేశం ఇదే. అయినా వారు భగవంతుని గురించి ఇప్పుడే ఈ క్షణంలోనే తెలుసుకోండి అని చెప్పరు. వారు జ్ఞాన సాధన మార్గములను బోధిస్తారు. వారు లోగడ నడిచిన మార్గంను మనకు చూపిస్తారు. అదే మార్గంలో ముందుకు వెళ్ళవలసిందని ప్రబోధిస్తారు. అంతవరకే. మీరు తక్షణమే ముక్తిని పొందండి అని వారు చెప్పరు. దీనికి కారణం ఉంది. మోక్షం సామాన్య జనుల వెంటనే పొందగలిగేది కాదు. పోని జ్ఞానులు భగవంతునితో ఇలా కూడా చెప్పరు, స్వామి, ఈ మనుష్యులకు వెంటనే ముక్తులను చేయము. జ్ఞానులు అహంతారహితులు. తాను ఏమి చేయవలనో భగవంతునికి తెలుసు. ఆయన దాన్ని చేయగలడు అని వారు భావిస్తారు. భగవంతునికి నేను చెప్పవలసిన పని ఏముంది అని వారి భావన. వారు తాము చేయవలసిన దానిని చేయుటకు కాంక్షిత్తురు. అలా చేసిన తమ కర్మలకు ఫలితం ఎలా ఉన్నా ఉండవచ్చును. దాని పట్ల వారికి ఏ కర్తృత్వ భావం లేదు. భగవంతుడే కర్మఫలములను ఒసంగువాడు అని వారికి తెలుసు. జ్ఞానులు చేయు పని ఒకటే. ఈ జగత్ వ్యాపారం అంతా ఇలా సాగుచున్నది. సంఘటనలు ఏవేవో జరుగుచున్నవి. వాటన్నింటినీ వారు సాక్షి మాత్రులై చూస్తూ ఉంటారు. తమ పనిని తాము చేస్తూ ఉంటారు. వారు తమ సంకల్పానుసారం ప్రపంచ వ్యవస్థను ఏర్పాటు చేయవలనని కాంక్షించరు. అటువంటి కాంక్ష ఎందుకు ఉండాలి? అది కూడా ఒక రకమైన అహంకార రూపమే. ఈ సృష్టి ఎలా ఉండవలనో అలాగే ఉంది. అంతా సవ్యంగానే ఉంది. సర్వకర్మలు భగవంతునివే. తమ కర్మలన్నింటినీ అధిగమించిన మహాశక్తి ఒకటి కలదు అని వారికి తెలుసు. అటువంటప్పుడు ఇది ఇలాగే ఉండవలను అనే వ్యర్థమైన ఊహ వారికి ఎలా ఉండగలదు? లేదు. వారు ఆ విధంగా ఆలోచించరు. వారు ఏది చేసినా అది తమ ధర్మంగా భావించి చేస్తారు. శాస్త్రములు ఇలా చెప్పుచున్నవి, కర్మ ఒనర్చుము, కర్మఫలమున గురించి ఆలోచించవద్దు. ఒక వ్యక్తి తాను శాంత చిత్తుడై ఉండవలను అని సంకల్పించెను. తనకు క్రోధం కలగకూడదు అని నిశ్చయించెను. అయినా అతనికి క్రోధం కలుగవచ్చును. అతనికి తెలియకుండా ఇది జరుగును. అలాగే సత్య సంకల్పులు అయిన జ్ఞానులు కూడా ప్రపంచంలో కనిపించే అసమానతలను చూసి వేదన చెంది తమకు తెలియకుండానే ఇలా భావించవచ్చును, హే భగవంతుడా, దీనిని సరిదిద్దుము. అటువంటి సమయంలో వారి సంకల్పం తప్పక నెరవేరును. ప్రపంచంలో జరిగే అసాధారణ సంఘటనలకు మూల కారణం ఇదే. ప్రపంచంలో జరిగే పెను మార్పులు కూడా ఒక జ్ఞాని మనస్సులో అలవోకగా తలెత్తిన సంకల్ప ఫలమే అని చెప్పవలను. ఇది ప్రకృతి నియమం. దీనిని ఎవరు మార్చగలరు? సర్వకర్మలు భగవంతునివే. లోకంలో ఏది జరిగినా అది సహజంగా ఏర్పడిన వ్యవస్థ ప్రకారమే జరుగుచున్నది. న్యాయబద్ధంగానే జరుగుచున్నది. ఏది జరిగినా అది దైవేచ్ఛానుసారమే జరుగును. దొంగ చేత దొంగతనం చేయుచున్నది కూడా భగవంతుడే అని భావించుట సైతం తప్పు కాదు. ఆలోచిస్తే అదే సత్యం. ఎందుకంటే ఆ దొంగకు సముచితం న్యాయమైన శిక్షను విధింపచేయువాడు కూడా భగవంతుడే అనే తలపు వలన మనం విధించు శిక్ష అతిశయం కాకుండా సమతూకంగా ఉండు అవకాశం ఏర్పడును. సర్వకర్మలు భగవంతునివే అనే జ్ఞానం ఆ దొంగ పట్ల మన మనస్సులో ద్వేషభావం లేకుండా చేయును. అయినా ఒక విషయం ఉంది. దొంగ పట్ల ద్వేషభావం లేకపోవచ్చును, కానీ దొంగతనం పట్ల మనకు అయిష్టత కలదు. ఇది సర్వకర్మలు భగవంతునివే అనే జ్ఞానం యొక్క పర్యవసానమే. ఇది ఎలా అని నీవు అడిగెదవు. దొంగకు కూడా దొంగతనం ఇష్టం కాదు. ఆ దొంగ అయినా తన వస్తువులను ఎవరైనా దొంగిలిస్తే ఊరుకోడు. ధర్మం మంచిది, అధర్మం చెడ్డది అని తెలియనిది ఎవరికి? కాబట్టి సర్వకర్మలు భగవంతునివే అనే జ్ఞానం వలన ప్రపంచంలో ఒక సువ్యవస్థ ఏర్పడును. ధార్మిక యుగం ఆరంభమగును. మనకు ఉన్న జ్ఞానం ఇంతకు మించి వెళ్ళదు. మనకు తెలిసిన దానినే మనం మరల చెప్పగలం. మన జ్ఞాన పరిధిని దాటి ఉన్న విషయముల గురించి మనం చింతించనవసరం లేదు. ఇది కూడా భగవంతుని కర్మయే.
భగవంతుడు మనకు ప్రసాదించిన జ్ఞాన ఫలములో సర్వకర్మలు భగవంతునివే అనే జ్ఞానం ఒకటి. నీవు ఇలా ఎందుకు చేయుచున్నావు అని భగవంతుణ్ణి అడిగే శక్తి మనకు లేదు. మనలోని ఈ అశక్తతకు చెందిన దశలను సర్వ మతములు అంగీకరించాయి. మనం చేసే కర్మల యొక్క ఫలములు మనం కోరుకున్న విధంగా లేవు. కాబట్టి సర్వకర్మలు భగవంతునివే అని మనం చెప్పక తప్పదు. మనం అన్వయించిన నియమమే జడ వస్తువులకు సైతం అన్వయించును. జడ పదార్థములకు అమలు జరిగిన నియమం కంటే మన విషయములలో అమలు జరిగే నియమం శ్రేష్టంగా ఉండదు. అంతా ఒక్కటే. సర్వకర్మలు భగవంతునివే అని కొందరు అంగీకరించకపోవచ్చుగాక, అయినా వారు తమ అశక్తతను ఒప్పుకుంటారు. ఇది సైతం భగవంతుని కర్మమే.